వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. 3 లేయర్స్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసారు కదండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న పీసెస్ని ఇలా ఫస్ట్ నెట్ క్లాత్, తర్వాత శాటిన్, దానిపైన లైనింగ్ క్లాత్ ఒకదానిపైన ఒకటి పెట్టుకుని ఇలా ఒకదానిపై ఒకటి నెట్, దానిపైన శాటిన్, పైన కాటన్ వేసుకొని ఇలా కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఒక 3 పిన్స్ కానీ ఒక 4 పిన్స్ కానీ పైన కింద కదలకుండా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత షోల్డర్ అలాగే నెక్ అన్నీ జాయింట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ముందు నెట్ క్లాత్, తర్వాత శాటిన్, తర్వాత కాటన్ క్లాత్ వేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇలా నెక్ దగ్గర అలాగే కింది వైపు కదలకుండా పెట్టుకుని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసుకుని డాట్స్ వేసుకున్నాను. అలాగే షేప్ బెల్ట్ కూడా వేసేసుకున్నాను. ఎదర ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుని హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇలా షేప్ పట్టి కూడా 3 లేయర్స్ తీసుకుని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి కూడా అటాచ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకుని ఫిట్టింగ్ ఎంత ఉందో మార్క్ చేసుకుని హ్యాండ్స్ ఇలా మధ్య నుంచి స్టార్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ చేసుకునే విధంగా సైడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది. నెక్కి పట్టీ వేసుకుంటే ఎంతో నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో నీట్గా అండ్ ఈజీగా 3 లేయర్స్ బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.